హాయ్ అండి, జిహెచ్పి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. డైకిని స్విచ్ చేసేయండి, నాన్ ఇన్వర్టర్. ఈ కస్టమర్ కాల్ చేయడం జరిగింది, కూలింగ్ రావడం లేదని చెప్పారనమాట. ఒకసారి కంప్లైంట్ ఏంటంటే చూద్దాం అండి. అవుట్డోర్ అయితే ఫ్యాన్ మోటార్ ఆన్ అవుతుంది కానీ కంప్రెసర్ ఆన్ అవడం లేదు. కంప్లైంట్ ఏంటంటే రెక్టిఫై చేద్దామండి ఒకసారి. అవి కంప్రెసర్ కెపాసిటర్ చిన్నదేమో బ్లాక్ది ఫ్యాన్ కెపాసిటర్, పెద్దది బ్లాక్ది పవర్ కాంటాక్టర్ అండి. అది డైకిన్ ఏసీలో పవర్ కాంటాక్టర్ ఉంటుంది అనమాట. కెపాసిటర్ అండి. కెపాసిటర్ మనం తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. మల్టీమీటర్ కెపాసిటర్ మోడ్లో పెట్టి మనం చెక్ చేద్దాం. చెక్ చేద్దాం ఒకసారి. మల్టీమీటర్ కెపాసిటర్ కరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం లేదు. బ్యాగ్లో 45 చూడండి, మనకి 45 MFD అండి, 44.89 వచ్చింది. కెపాసిటర్ అయితే హెల్దీగానే ఉందండి, ప్రాబ్లం లేదు. ±2% ఉండొచ్చు. ఇది ఇక కాంటాక్టర్ నుంచి కెపాసిటర్కి వెళ్ళే వైర్ అనేది బర్న్ అయిపోవడం జరిగింది. మనం కొత్త వైర్ వేసి అదే కెపాసిటర్ పెట్టేసాం. మనం పెట్టేసామండి. ఇప్పుడు వోల్టేజ్ ఒకసారి చెక్ చేద్దామండి. ఆన్ చేసాం, వోల్టేజ్ ఒకసారి చెక్ చేద్దాం. వోల్టేజ్ అనేది ఇన్పుట్స్ బాగానే ఉన్నాయండి ఫేస్ నోటర్లో. ఒక్కసారి అవుట్పుట్ చూద్దామండి. మనం అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది. అవుట్పుట్ అయితే 1.9 వస్తుందండి. అవుట్పుట్ అయితే కెపాసిటర్కి వచ్చింది, కెపాసిటర్ కాంటాక్ట్ నుంచి కెపాసిటర్కి వచ్చింది. అదైతే 1.2 వస్తుందన్నమాట. కాంటాక్టర్ పోయిందండి, ఆ పోల్ అనేది పోయింది. మనకి స్పేర్ పోల్ ఇచ్చాడు, ఆ స్పేర్ పోల్ కూడా ఒకసారి చెక్ చేసి పెడదామండి. స్పేర్ పోల్ ఎన్సీ వస్తుందా లేదా ఆన్ కండిషన్లో చూద్దాం. కొన్ని ఎన్ఓ కూడా ఉంటాయి. అదండి, ఈ పోల్ మొత్తం కాలిపోయింది అనమాట, అలాగా బల్జ్ అయిపోయింది. మనం స్పేర్ పోల్కి పెట్టామండి. కాంట్రాక్టర్ స్పేర్ పోల్ ఇచ్చాడు, స్పేర్ పోల్కి పెట్టామన్నమాట. స్పేర్ పోల్ పెట్టాం, అది హెల్దీగానే ఉంది. స్పేర్ పోల్ ఎన్సీ వస్తుందన్నమాట, చెక్ చేసాం. స్పేర్ పోల్ మార్చడం జరిగింది. ఆన్ చేసామండి, తిరుగుతుంది, బాగానే ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.